హలో వ్యూస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఇవాళ వీడియోలో ప్రెగ్నెన్సీ అయిన దగ్గర నుంచి బేబీ నెలలు జరుగుతున్న బేబీ బరువు పెరగటం లేదా ఎలాంటి రెమెడీస్ ఫాలోఅప్ చేస్తే బేబీ ఎగ్జాక్ట్గా నార్మల్ టర్మ్ బేబీగా హెల్దీగా బర్న్ అవుతుంది అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం క్షుణ్ణంగా తెలుసుకుందాం. మరి వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్, ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క యూస్ఫుల్ వీడియో మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. వీడియో ఎక్కడ కూడా మిస్ కాకుండా చూడొచ్చు. ఎవరికైనా కూడా కపుల్స్కి వన్స్ ప్రెగ్నెన్సీ అయిన వెంటనే హెల్తీ బేబీ రావాలి అని చెప్పి అందరికి కూడా ఆశగా ఉంటుంది. మరి కొన్ని రీజన్స్ వల్ల బేబీ సరిగా పెరగకపోవటం, లేదంటే అనుకున్న బర్త్ వెయిట్ కంటే తక్కువగా అంటే ప్రీ టర్మ్ బేబీగా రావటం, ఇలాంటివి కొన్ని కారణాల వల్ల జరుగుతుంది. మీ అయాన్ సప్లిమెంట్స్ టైమ్ ఆఫ్ కన్సెప్షన్ అంటే ప్రెగ్నెన్సీ నుంచి మీ టిల్ డెలివరీ వరకు కూడా అయాన్ సప్లిమెంట్స్ ఫుడ్స్తో పాటు సప్లిమెంట్స్ని కూడా తీసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ డీహైడ్రేషన్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్. సో రెగ్యులర్గా ఫ్లూయిడ్ అనేది ఎక్కువగా తీసుకోండి. ఐదర్ బటర్ మిల్క్ రూపంలో కావచ్చు, లెమన్ జ్యూసెస్ రూపంలో కావచ్చు, లేదంటే ఫ్రెష్ వితౌట్ షుగర్ కంటెంట్తో కావచ్చు. అలాగే వాటర్ అనేది 3 to 4 లీటర్స్ పర్ డే అనేది చాలా మ్యాండేటరీగా తీసుకోవాలి. ఫ్లూయిడ్ ఎప్పుడైతే మనం రెగ్యులర్గా తీసుకుంటామో ఫ్లూయిడ్ సఫిషియెంట్గా తీసుకోవటం వలన స్కిన్ బాగుంటుంది. అట్ ద సేమ్ టైం బేబీకి బ్లడ్ సప్లై బాగుంటుంది అండ్ టెక్స్చర్ ఆఫ్ స్కిన్ డెన్సిటీ కూడా బాగుంటుంది అన్నమాట. సో వాటర్ అనేది అంత ఇంపార్టెంట్. నౌ కమింగ్ టు ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకునవటం వల్ల బేబీ హెల్తీగా డెవలప్ అవుతుంది, బేబీ వెయిట్ అనేది రెగ్యులర్ టర్మ్ బేబీగా మారుతుంది అనే విషయం చూసినట్లయితే ఎక్కువగా చీజ్, యోగర్ట్ అంటే కర్డ్ ఎక్కువగా తీసుకోవటం వల్ల ఏమవుతుందంటే సో సఫిషియెంట్గా అందులో ఉండే ప్రోటీన్స్ కావచ్చు, రిచ్ ఇన్ న్యూట్రిటివ్ వాల్యూస్ అనేది బేబీకి అందుతుంది. ఇందులో ఉండే ఫ్యాటీ ఒమేగా యాసిడ్స్, ఫ్యాటీ డిపాజిషన్స్ అంతా కూడా హెల్తీ ఫ్యాట్స్ కాబట్టి బేబీ యొక్క వెయిట్ గ్రోన్ అయ్యేదానికి దోహదపడుతుంది. సో యోగర్ట్ ఈజ్ ద బెస్ట్ ఫుడ్ ఆఫ్ గెయినింగ్ ఆఫ్ బేబీ వెయిట్. నెక్స్ట్ వచ్చేసి ఫిష్లో చూసినట్లయితే ఎక్కువగా ఫ్యాటీ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. బట్ ఇది ఎక్కువగా సముద్ర చేపల కంటే కూడా చెరువులో ఉండే చేపలు ఎంతో మంచిదన్నమాట. ఎందుకంటే సముద్ర చేపలు తీసుకోవటం వల్ల అందులో ఉండే మెర్క్యూరీ ఎక్కువగా ఉంటుంది. సో మెర్క్యూరీ అనేది హార్మ్ఫుల్ ద బేబీ అనమాట, బేబీకి హార్మ్ఫుల్ చేస్తుంది. కాబట్టి చెరువు చేపలని ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఈ చెరువులో ఉండే చేపల్ని అందులో ఫ్యాటీ ఒమేగా 3 యాసిడ్స్ ఉంటాయి కాబట్టి ఎక్కువగా బేబీకి వెయిట్ గెయిన్తో పాటు మంచి హెల్తీ అయిన ఫుడ్ అనమాట. నెక్స్ట్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ఎగ్ అనేది సంపూర్ణ పోషకాలతో నిండిన ఒక ఫుడ్ అనమాట. సో పర్ డేకి 1 నుంచి 2 ఎగ్స్ తీసుకోవటం వలన అందులో ఉండే ప్రోటీన్స్ కావచ్చు, ఆల్బమిన్స్ కావచ్చు, మొత్తం న్యూట్రిటివ్ వాల్యూస్ అనేవి బేబీకి మదర్కి ఇద్దరికి సప్లై అవుతుంది. కాబట్టి బేబీ హెల్తీగా వెయిట్ గెయిన్ అయ్యేదానికి అవకాశాలు ఉంటాయి. దీంతోపాటు ఎక్కువగా రిచ్ ఇన్ ఫ్రూట్స్, ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, ఆకుకూరలు ఇలా తీసుకోవటం వలన బేబీ వెయిట్ అనేది పెరుగుతుంది. నెక్స్ట్ లెగ్యూమ్స్. ఈ లెగ్యూమ్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. దట్టు అందులో రిచ్ ఇన్ ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి ఫైబర్ ఉంటుంది కాబట్టి ప్రోటీన్ అనేది బాడీ ఎల్డింగ్ ఫుడ్ అనమాట. అంటే బేబీ వెయిట్ని గెయిన్ చేయటంలో ప్రోటీన్ అనేది ప్రథమ పాత్ర వహిస్తుంది. సో ఈ లెగ్యూమ్స్ అన్నిట్లో కూడా చక్కని ప్రోటీన్స్ ఉంటాయి. అలాగే రిచ్ ఇన్ ఫైబర్ ఉంటుంది. ఎందుకంటే మదర్ ఆల్మోస్ట్ ఈ ప్రెగ్నెన్సీ 7th మంత్ నుంచి కాన్స్టిపేషన్కి గురవుతూ ఉంటారు. ఈ కాన్స్టిపేషన్కి గురవుతున్నప్పుడు ఈ ఫైబర్ రిచ్ తీసుకోవటం వల్ల వాటర్తో పాటు లెగ్యూమ్స్, ప్రోటీన్, అలాగే ఎక్కువగా ఆకుకూరలు ఇలా తీసుకోవటం వల్ల ఫ్రీగా డైజెషన్ అయిపోయి ఫ్రీ మోషన్ అయ్యేదానికి కూడా సహాయపడుతుంది. అంతేకాకుండా ఇంకా ఎగ్, ఫిష్, మటన్ ఇవన్నీ తీసుకోవచ్చు. అది బేస్డ్ అపాన్ లైక్స్ అండ్ డిస్లైక్స్ని బట్టి. బట్ బేబీ వెయిట్ ఎప్పుడైతే డాక్టర్ గారు 7th మంత్లో మీకు గ్రోత్ స్కాన్ తీసినప్పుడు కొంచెం అలర్ట్నెస్ ఇస్తారో అప్పటి నుంచైనా కనీసం మీరు ఆహార పదార్థాలను క్రమం తప్పకుండా తీసుకున్నట్లయితే చక్కని ఫలితం అనేది ఉంటుంది. మరి ఇదండి వీడియో. నెలలు కరుగుతున్నా కూడా బేబీ వెయిట్ పెరగటం లేదా ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి, ఎలాంటి ఆహార పదార్థాలను తీసుకోవటం వల్ల బేబీ వెయిట్ని గెయిన్ చేయొచ్చు అనే విషయం గురించి తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం ఏదైనా డౌట్స్ ఉన్నా, క్వరీస్ ఉన్నా కూడా
త్రూ కాల్ మీ ఫోర్ ద్వారా కాల్ చేయండి, మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.